గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. జై జై శంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం. ఈరోజు చైత్ర శుద్ధ ద్వాదశి మంగళవారం, పుబ్బా నక్షత్రం, వృద్ధి యోగం, బవ బాలవ కరణాలున్నాయి. ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున భూ వివాదాల యొక్క పరిశీలనలకు కాలం అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. అప్పులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజున చేయరాదు. ఈరోజు అప్పు చేసినట్లయితే యోగం వృద్ధి యోగం ఉంది, అలానే వారం కూడా మంగళవారం అయింది కనుక అప్పులు విస్తారంగా వృద్ధి చెందుతాయి. లోన్స్ లాంటివి ఈ రోజున శాంక్షన్ అయినా లేదా లోన్లకి ఈ రోజున మనం అప్లికేషన్స్ లాంటివి పెట్టుకున్నా కూడా ఈ లోన్లు కూడా కొంచెం ఎక్కువ కాలం ఉండటం కానీ లేదా ఆ లోన్ తీరుతున్న వల్ల వెంటనే ఇంకో లోన్కి వెళ్ళవలసినటువంటి స్థితిగతులు ఏర్పడడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఈరోజు అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం రెండు కూడా ఇబ్బందికరంగా ఉండేటువంటి రోజులే కనుక ఈ రోజున ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా మెలగవలసినటువంటి రోజు అని చెప్పుకోవాలి. ఇక ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈ రోజున మదన ద్వాదశి వ్రతాన్ని, భతృద్వాదశి వ్రతాన్ని, వామన ద్వాదశి వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పని మనకి వ్రత గ్రంథాలు తెలియజేస్తూ వస్తున్నాయి. వాటిల్లో చైత్రస్య శుక్ల ద్వాదశ్యాం మదన వ్రతం ఆచరేత్ అంటూ నారద పురాణం ఈ రోజున మదన వ్రతాన్ని చెయ్యాలి అని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేస్తూ వస్తున్నది. స్థాపయే ద్రవణం కుంభం శీతతండుల పూరితం నానాఫలయుతం తద్వ దిక్షుదండ సమన్వితం శితవస్త్ర యుగ్మచ్ఛన్నం శితచందన చర్చితం నానాభక్ష సమోపేతం స హిరణ్యం స్వశక్తితః తామ్రపాత్రం గుడోపేతం తస్యోపరి వినివేశయేత్ అంటూ ఈ వ్రతం ఎలా చేయాలో చాలా చక్కగా వివరించి మనకి చెప్తూ వస్తున్నది. ఈ చైత్ర శుక్ల ద్వాదశి కలిగినటువంటి నేటి రోజున ఎవరైతే ఈ వ్రతాన్ని చేయాలనుకున్నారో వాళ్ళు చక్కగా తెల్లని బియ్యంతో నింపినటువంటి ఒక కొత్త కలశాన్ని తీసుకోవాలి అని అన్నారు. ఇత్తడిది కానీ, వెండిది కానీ, రాగిది కానీ మన శక్తిని అనుసరించి చక్కగా కలశం తీసుకొని దాంట్లో నిండుగా ఈ యొక్క బియ్యం పోసి ఆ కలశాన్ని చక్కగా మండపంలో స్థాపన చేసుకొని ఆ కలశం చుట్టూ కూడా విభిన్న రకాలైనటువంటి పళ్ళతో అలంకారం చేసి చెరుకు గడలను అక్కడ ఉంచాలి అని చెప్పారు. పెద్దమైనటువంటి చెరుకు గడల లేకపోతే చిన్నగా ఉండేటువంటి చెరుకు గడల మనకు ఉన్నటువంటి సౌలభ్యాన్ని బట్టి తీసుకొని చక్కగా అక్కడ చెరుకు గడలను ఉంచి ఈ వస్త్రాంతో ఈ కలశాన్ని చక్కగా అలంకారం చేయాలి. తెల్లటి బట్టలతోటి కలశాన్ని అంతా కూడా అలంకారం చేసి తెల్లటి చందనం, అంటే తెల్ల చందనం అంటే తెల్లగా ఉంటుందని అర్థం కాదు, చందనాల్లో అదొక రకమైనటువంటి విశేషమైనటువంటిది. దాన్ని అది కుదిరినప్పుడు ఇతరత్ర గ్రంథాదులను ఏవైతున్నాయో ఆ గంధాదులతోటి లేపనం చేయటం, విభిన్నమైనటువంటి భక్ష్యాదులు, భోజ్యాదులు ఇవన్నీ కూడా ఉంచడం చేసి ఆ కలశం మీద ఒక రాగి పాత్రను పెట్టి అందులో బెల్లాన్ని ఉంచాలి. అలా బెల్లాన్ని ఉంచిన తర్వాత తామ్రపాత్రం గుడోపేతం తస్యోపరి నివేశయే తత్ర సంపూజయే దేవం కామరూపిణం అచ్యుతం. ఇప్పుడు దాన్ని చక్కగా పూజ చేయాలి. సాధారణంగా మనం కలశం పెడితే ఏం చేస్తాం, దానిపైన కొబ్బరికాయ పెడతాం. కానీ ఇక్కడ కొబ్బరికాయ కాకుండా దాని మీద చక్కగా రాగి పాత్ర పెట్టి ఆ రాగి పాత్ర మీద బెల్లం గడ్డ పెట్టి దీంట్లోకి కామదేవుణ్ణి ఆవాహన చేసి చక్కగా పూజ చేయాలి. అలా పూజ చేసిన తర్వాత ఆ రోజంతా కూడా ఉపవసించాలి. అంటే ఈ చతుర్దశి కలిగిన ఈ రోజంతా కూడా మనం చక్కగా ఉపవాసం ఉండాలి. ఇలా ఉపవాసం ఉండి మరుసటి రోజున అంటే రేపటి రోజున త్రయోదశి రోజున పునః ప్రాత సమభ్యర్చ బ్రాహ్మణాయ నివేదయేత్ బ్రాహ్మణేభ్యో జయేచ్చైవ తేభ్యో దద్యాశ్చ దక్షిణాం వర్షమేవ వ్రతం కృత్వా ఘృతదేన సమన్వితం శయ్యాతు దద్యాత్ గురవే సర్వోపస్కార సంయుతాం కాంచనం కామదేవంచ శుక్లాంగాంచ పయస్వినీం వాసోభిద్విజాంపత్యం పూజయిత్వా సమర్పయేత్ ప్రియతాం కామరూపీ మే హరి ఇత్యేవ ముచ్చరం యకుర్యాద్ విధిదానేన మదనద్వాదశి వ్రతం అంటూ ఈ వ్రతాన్ని ఇంకా విస్తరించి చెప్తూ రేపటి రోజున ఈ ప్రకారంగా మళ్ళీ తిరిగి పునః పూజ చేయడం అనేది చేసి ఇలా ప్రతి మాసము కూడా శుద్ధ ద్వాదశి కలిగినటువంటి రోజున కామదేవుని పూజించాలట 1 సంవత్సర కాలం పాటు. ఇలా 1 సంవత్సర కాలం పాటు అంటే మనకి ఏమవుతుంది, పాల్గొన శుద్ధ ద్వాదశి వరకు అవుతుంది. ఇలా పాల్గొన శుద్ధ ద్వాదశి వరకు కూడా పూజ చేసిన తర్వాత శ్రీహరి ప్రీతిగా ఉద్యాపన చేసుకోవాలి. అలా ఉద్యాపన చేసేటప్పుడు బ్రాహ్మణ దంపతులను పూజించడం, శయ్యాదానం చేయడం అనేది చేయాలి. అంటే మంచమును దానంగా ఇవ్వాలి. అలా మంచమును దానంగా ఇచ్చేటప్పుడు శ్రీహరి ప్రియతాం, నేను దీన్ని మహావిష్ణు ప్రీతిగా ఇస్తున్నాను, కామరూపమైనటువంటి జనార్దనుడు దీని చేత సంతసించగాక అనేటువంటి మంత్రములను ఉచ్చరిస్తూ దీన్ని దానంగా ఇవ్వాలి అని అన్నారు. ఇలా ఈ దాన ప్రభావం చేత, ఈ వ్రత ప్రభావం చేత సర్వ పాప వినుర్ముక్త ప్రాప్నోతి హరిసామ్యతాం అంటూ దీని వలన సమస్తమైనటువంటి పాపాలు కూడా నశించి హరి యొక్క సాన్నిధ్యం వారికి లభిస్తుంది అని చెప్పారు. అలానే ఈ రోజున భతృద్వాదశికా వ్రతాన్ని కూడా వివరించి చెప్తూ అస్యా మేష మధుజిష్టం భతృద్వాదశికా వ్రతం స్వాస్మృతాం తత్ర శయ్యాంతు కృత్వాత్ర శ్రీయుతం హరిం సంస్థాప్య మండపం పుష్పై
సదుపర్యుపకల్పయేత్ తతత్ సంపూజ్య గంధాజ్యై వ్రతీ జాగరణం నిశి నృత్యవాది గీతాద్రైస్తతః ప్రాతరే హని స సయ్యం శ్రీహరిం హైమన్ ద్విజాక్రాయ వినివేదయేత్ ద్విజాన్ సంపూజ్య విసృజేత్ దక్షిణాభిప్రతోషితాన్ ఏవం కృతవ్రతాస్యాపి దాంపత్యం జాయతే స్థిరం సప్తజన్మసు ముక్తే చ భోగాన్ లోకాదిహేప్సితాన్ అంటూ దీని గురించి వివరాలు తెలియజేశారు. ఇది అసలు ఈ రోజుల్లో దంపతులందరూ చేయవలసిన వ్రతంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున ఒక మంచం తీసుకొచ్చి ఆ మంచం పెట్టి ఆ మంచం మీద కొత్తదైనటువంటి మంచం మీద ఒక మండపాన్ని ఏర్పాటు చేసి ఆ మండపంలోకి లక్ష్మీనారాయణుల యొక్క ప్రతిమ నుంచి, అది కూడా కుదిరినట్లయితే బంగారంవి, కుదిరినట్లయితే యథాశక్తిగా ఉంచి విస్తారంగా పూజ చేసి రోజంతా కూడా రాత్రి జాగరణ చేయాలి దంపతులు ఇద్దరు కూడా. ఆ జాగరణ కూడా ఎలా చేయాలి? భగవత్ సంబంధమైనటువంటి నృత్యముల చేత, భగవత్ సంబంధమైనటువంటి గీతముల చేత, భగవత్ సంబంధమైన కథాశ్రవణముల చేత ఈరోజు రాత్రంతా కూడా జాగరణ చేసి రేపటి రోజున పునః మరలా ఈ మండపంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణను పూజ చేసి, ఏ మండపంలో అయితే లక్ష్మీనారాయణులు ఉన్నారో ఆ మండపానికి ఆధారంగా ఉన్నటువంటి మంచం ఉందో దీన్నంతా కూడా బ్రాహ్మణాదులకి దక్షిణతాంబూలాలతో సహా దానం చేసి దంపతులను పూజించాలి. ఇలా చేసినట్లయితే కనుక 7 జన్మల వరకు కూడా దంపతులకు ఎడబాటు అనేది కలగడం ఉండదు. అంతేగాక సమస్తమైనటువంటి భోగభాగ్యాలతో వాళ్ళ జీవనం సాగుతుంది. ఇలా భోగభాగ్యాలతో కూడినటువంటి జీవనం సాగుతూ ఎడబాటు లేనటువంటి స్థితిని కలుగజేస్తుంది. కనుకే దీనికి భతృద్వాదశికా వ్రతం అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పని మనకి నారద పురాణం తెలియజేస్తూ వస్తున్నది. అలానే ఈ రోజున వామన ద్వాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఈ వామన ద్వాదశి వ్రతాన్ని ఆచరించడం వలన సంతులేని వారికి సంతానం కలుగుతుంది అని చెప్పని మనకి వరాహ పురాణం తెలియజేస్తూ వస్తున్నది. ఎట్లా? ఈ రోజున కలశస్థాపన చేసి ఆ కలశంలోకి వామనమూర్తిని ఆవాహన చేసి కుదిరినట్లయితే బంగారంతో ఉన్నటువంటి వామనమూర్తి ప్రతిమ నుంచి సమస్తమైనటువంటి ఉపచారాలతో ఎంత విస్తారంగా పూజ చేయగలిగితే అంత విస్తారంగా పూజ చేసి ఈ రోజంతా కూడా ఉపవాసము జాగరణ ఉండి రేపటి రోజున దీనంతా కూడా దానంగా ఇవ్వాలట. అలా దానంగా ఇవ్వడం వలన వారికి సంతానం కలుగుతుంది అని చెప్తూ శ్రూయతే చ పురారాజా హర్యస్వ పృథ్వీపతి అపుత్ర స తపస్తేపే పుత్రం మిచ్చం స్తపోదరం అంటూ దీనికి సంబంధించి పూర్వం జరిగినటువంటి ఒక వృత్తాంతాన్ని ఇక్కడ ఉదహరిస్తూ చెప్తున్నారు. ఒకప్పుడు హర్యస్వుడు అనేటువంటి రాజు ఉండేవాడు. ఆయనకి సంతానం లేనటువంటి కారణం చేత గొప్పదైనటువంటి తపస్సు చేసేట్టు కుమారుని కాంక్షించినటువంటి వాడే. అలా ఆయన మహావిష్ణువు కోసం తపస్సు చేస్తూ ఉండగా విష్ణుమూర్తి ఆయన తపస్సుకి సంతసించినటువంటి వాడే వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఆయన దగ్గరికి వెళ్ళి, రాజా నీవెందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగాట. ఆయన జరిగిన వృత్తాంతం అంతా చెప్పాట. వెంటనే ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు ఇదమేవ విధానంతుకురు రాజా నువాచ ఏవ ముక్తవాతు రాజానం క్షణాదంతర్హితం ప్రభు. వెంటనే ఆ రాజుకి ద్వాదశి వ్రతాన్ని బోధ చేసి చైత్రమాసంలో వచ్చేటువంటి శుద్ధ ద్వాదశి ఉన్నటువంటి రోజున తనని వామనమూర్తిగా ఎలా పూజ చేయాలో అంతా చక్కగా విస్తారంగా చెప్పి రాజు చూస్తూ ఉండగా అదృశ్యుడైపోయాట. అలా బ్రాహ్మణుడు అదృశ్యుడైపోయేసరికి తన దగ్గరికి వచ్చినటువంటి వాడు సాక్షాత్తు నారాయణుడే తనకి వ్రతమంతా కూడా బోధ చేశాడనేటువంటి ఎరుక కలిగినటువంటి ఈ హర్యస్సుడు అనేటువంటి రాజు సంతోషపడి సంభ్రమాశ్చర్యాలకు లోనే ఆ పరమాత్మ తనకి ఎలా ఉపదేశం చేశాడో అలా తూచా తప్పకుండా ఆయన ఆ వ్రతాన్ని చేశాట. రాజాపితంచకారాసు మంత్రవంతం ద్విచాతయే దరిద్రాయ తదా ప్రదాత్ జ్యోతిర్గర్గాయ ధీమతే. ఆ వ్రతాన్నంతా అలానే చేసి చాలా బుద్ధిమంతుడు, వేదాంగ పారంగతుడు, పరమ దరిద్రాబాధలతో ఉన్నటువంటి వాడైనటువంటి జ్యోతిర్గార్గుణమైనటువంటి బ్రాహ్మడికి ఆ వామనమూర్తిని దానంగా ఇచ్చాట. ఎప్పుడైతే ఈ వ్రతం ఇలా సాంగంగా చేశాడో ఆయనకి ఈ వ్రత ప్రభావ కారణం చేత యథాతిదే రపుత్రాయా స్వయం పుత్రత్వమాగత భగవస్తేన సత్యేన మమాప్యస్తు సుతో వరాహ అని చెప్పబడినట్లుగా సంతానం లేనటువంటి అతిథికి ఎలా అయితే స్వయంగా తానే శ్రీమన్నారాయణుడే సంతానమై జన్మించాడో అదే ప్రకారంగా ఈ వ్రత ప్రభావం చేత ఇతనికి కూడా సంతానం కలిగిందట శ్రీమన్నారాయణ కృప వల్ల. ఇలా సంతానం లేనటువంటి వారికి సంతానాన్ని ఇస్తూ, ధనము లేనటువంటి వారికి ధనాన్ని ఇస్తూ, రాజ్యం లేనటువంటి వారికి రాజ్యాన్ని ఇస్తూ, మరణించిన తర్వాత కూడా వైకుంఠలోకాన్ని కలగజేస్తుంది. కనుక ఈ విష్ణుద్వాదశి వ్రతం చాలా విశేషమైనటువంటిది. దీన్ని ఆచరించాలి అని చెప్పిన దుర్వాస మహర్షి మనకి ఈ వ్రతాన్ని బోధ చేసినట్టుగా వరాహ పురాణం తెలియజేస్తుంది. కనుక ఈ భతృద్వాదశి, మదనద్వాదశి, ఇలానే ఈ వామన ద్వాదశి వ్రతాలను ఈ రోజున ఆచరించి మనం తరించదుముగా కానీ ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మారు గమనిద్దాం. మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున విశేషించి ఆత్మబలం వృద్ధి చెందడానికి, మనలో ఉండేటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదైతే ఉంటుందో అది పోగొట్టుకోవడానికి, చక్కగా మన మీద మనకి ఒక నమ్మకం ఏర్పడడానికి, అదే ప్రకారంగా
శత్రువుల్ని గెలవడానికి దీనికి బాగా ఉపయోగపడుతుంది. శత్రువుల్ని గెలవడానికి మనకు కనబడకుండా వేధించేటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని తగ్గించుకోవడానికి, కార్యక్రమాల్లో విజయం సాధించడానికి, ఈ మూడింటికి ఉపకరించేటువంటి ఒక తేలికైనటువంటి పరిహారాన్ని మీకు తెలియజేస్తాను. దీనికి మీకు బాగా ఉపయోగపడేటువంటిది అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి ఆదివారం. అయితే దీనికి ఇన్ని వారాలు చేయాలని నియమం ఏం లేదు, ఎప్పటికీ అలా చేసుకుంటూ ఉండాలి. ఆదివారం నాడు మాంసాహారం ఎటువంటి పరిస్థితుల్లో స్వీకరించరాదు. మీరు ఒకవేళ మాంసాహారులు అయితే ఆదివారం నాడు మాంసాహారం స్వీకరించరాదు. ఒకవేళ మీరు శాకాహారులు అయితే ఆదివారం ఉన్నటువంటి రోజున ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు ఇట్లాంటి వాటి జోలికి పోకూడదు. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఇలా ఆహార నియమం జాగ్రత్తగా మాత్రం చూసుకోవాలి. సాత్విక ఆహారం తినండి, అంతగానే ఇక్కడ పెద్దగా ఇబ్బంది ఏం లేదు. అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి ఆదివారంతో మొదలుపెట్టి ప్రతి ఆదివారం నాడు కూడా ఉదయం పూట మీరు స్నానం చేసిన తర్వాత ఎర్రటి వస్త్రాలు ధరించండి, రెడ్ కలర్ డ్రెస్సే వేసుకొని సూర్యమూర్తికి ధూపదీపాలు చూపించి, ఆకాశంలో వెలుగుతూ ఉంటాడు కదా స్వామి, కాస్త 2 అగరత్తులు వెలిగించి చూపించండి. ఓ దీపం వెలిగించి చక్కగా హాయిగా నీరాజనం ఇవ్వండి, చక్కగా ధూపదీపాలు చూపించండి. ఒకవేళ మీకు బయటకు బయటకు వెళ్ళడానికి కుదరదు, ఇంట్లోనే తూర్పు ముఖంగా ఉండి అవన్నీ కూడా చేసి శత్రు విముక్తికి నిన్ను ప్రార్థిస్తున్నాను, నాకున్నటువంటి ఈ శత్రువుల నుంచి నన్ను రక్షించు, వీళ్ళెవరిని నా ద్వారా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా, వాళ్ళ ద్వారా నాకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కాపాడు అని చెప్పి నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయ స్తోత్రాన్ని 3 సార్లుగా మీరు పారాయణ చేయాలి. ఇంత మీరు చేయవలసింది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని 3 సార్లుగా పారాయణ చేయాలి. ఇదంతా పొద్దున పూట చేయాలి. ఆదివారం వచ్చింది కదా అని 9 గంటల దాకా పడుకొని అప్పుడు నిద్ర లేచి అప్పుడు చేస్తామంటే కుదరదు. చక్కగా పొద్దున పూట చేయాలి. అలా చేసిన తర్వాత ఎర్రటి ఎద్దుకు నానబెట్టినటువంటి గోధుమలు, బెల్లము తినిపించాలి. ఎర్రటి ఎద్దుకు నానబెట్టినటువంటి గోధుమలు, బెల్లము తినిపించాలి. ఎద్దు దొరకలేదు అనుకోండి, పారాయణ వరకు చేయండి. కానీ ఎద్దుకి నానబెట్టిన గోధుమలు, బెల్లం కూడా తినిపిస్తే ఇంకా ఫలితం ఎక్కువగా వస్తుంది. మీకు ఫాస్ట్గా రిలీఫ్ రావాలా, సంఖ్య పెంచుకోండి, పారాయణం ఎక్కువ చేయండి. 3 సార్లు కాకుండా 5 సార్లు, 7 సార్లు, 10 సార్లు మీ ఇష్టం. మీరు ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేస్తూ ఉండండి. మీకు 3 సార్లు చేసినప్పటికీ కూడా ఫలితం అయితే మాత్రం ఖాయంగా వస్తుంది. ఇది శత్రువు బలాన్ని తగ్గించుకోవడానికి, ఆత్మబలాన్ని వృద్ధి చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడేటువంటి పరిహారం. చాలా తేలికైనటువంటి పరిహారం, ఎక్కడ రూపాయి ఖర్చు లేనటువంటి పరిహారం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలతోటి, విశిష్టమైన అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.